నైరుతి రుతుపవనాల రాకతో సాగుకు సిద్ధమైన రైతులకు నిరాశే మిగిలింది. దుక్కులు దున్ని విత్తనాలు వేసిన రైతులు వర్షాలు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వానలు కురవాలంటూ దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. జూన్ 3వ వారం ముగిసినా వానలు కురవడం లేదు. ఈ పాటికే దుక్కులు దున్ని విత్తనాలు వేసుకోవాల్సిన రైతులు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. ఈసారి అధిక వర్షపాతం నమోదవుతుందని అధికారులు చెప్పడంతో ముందుగానే ఖరీఫ్ పనులు మొదలుపెట్టారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులు. ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో ఖరీఫ్ సాగుపై ఆందోళన చెందుతున్నారు. జూన్ స్టార్టింగ్ ముందే అప్పుడు వర్షాలు బాగా పడినాయి. ఆ ఆశతోటి మనం రైతులందరూ మా ఏరియాలో సోయా, కంది, మరి పత్తి చాలా నాటుకున్నాము. అది ఇప్పుడు 2 ఆకులలో 3 ఆకులలో ఉంది. అది మొత్తం ఇప్పుడు వర్షం లేక గత 20 రోజులు 15 రోజుల నుంచి అసలు వర్షమే లేదు. అవి మొత్తం ఎండిపోతున్నాయి. మొత్తం అది సరిగా వస్తలేదు. కాబట్టి ఇప్పుడు కనుక వర్షం వస్తే మా రైతులందరూ బాగా ఆనందం వ్యక్తం చేస్తాం. రాష్ట్రంలో మిగతా జిల్లాల కంటే ముందే నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్ సాగు మొదలవుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం నమోదైంది. భూగర్భ జలాలు కొంతవరకు పెరిగాయి. చెరువులు కుంటల్లోకి కొంత నీరు వచ్చింది. బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఈ పాటికే నారుమళ్లు పోశారు. నందిపేట, సాలూరు, చందూరు, రుద్రూర్, వర్ని, మోస్రా, కోటగిరి, పోతంగల్ మండలాల నాట్లు కూడా వేశారు. వర్షాలు కురవకపోవడంతో రైతులు టెన్షన్ పడుతున్నారు. జూన్లో పూట వర్షాలు మంచిగా పడ్డాయి. అన్ని పంటలు పత్తి, పెసరు, మినుము, మరో సోయాబీన్ ఇవన్నీ పంటలు వేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు 10 వద్దుల నుంచి వర్షం లేదు. వర్షం అతి తొందరగా పడితే అందరికీ రైతులకు మేలు దొరుకుతుంది. వర్షాలు లేక పసుపు రైతులు పరేషాన్ అవుతున్నారు. 12 మండలాల రైతులు సుమారు 45,000 ఎకరాల్లో పసుపును సాగు చేస్తారు. ఈ పంట కాల పరిమితి 8 నెలలు. పంట సాగు ఆలస్యమైతే దిగుబడులు తగ్గుతాయని జూన్ మొదటి వారంలోనే సాగు మొదలు పెడతారు రైతులు. వర్షాలు రాకపోవడంతో దిగుబడి తగ్గుతుందని భయపడుతున్నారు. ఎండలకు మొలక శాతం తక్కువగా ఉందని చెబుతున్నారు. 15 రోజుల నుంచి వర్షాలు కురవక పత్తి పంట మొలవడం లేదు. ఇంకో 2 రోజులు వర్షాలు కురవకపోతే మా పరిస్థితి దిక్కుతోచని స్థితిలో ఉంటుంది. కావున ప్రభుత్వం ఏదైనా మాకు సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ఆదుకోవాలని మీ తరఫున మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. సోయా రైతులు పంటలు సాగు చేసేందుకు ముందుకు రావటం లేదు. వర్షాలు కురవాలని ఆలయాల్లో పూజలు చేస్తున్నారు రైతులు.